తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని ఆ పదవి నుంచి తొలగించి మరో బాధ్యతను అప్పగిస్తారనే చర్చ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాష్ట్రంతో పాటు మరికొన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను మార్చాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా మార్పు ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి రాజమండ్రి ఎంపీగా గెలుపొందడంతో ఆమెను అధ్యక్ష పీఠం నుంచి తప్పిస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆమె స్థానంలో మరొకరిని నియమించాలనే డిమాండ్ పార్టీలో రాను రాను గట్టిగా వినిపిస్తోంది. ఎన్నికల ముందు టికెట్లు ఆశించి భంగపడ్డ సీనియర్లకు పార్టీ బాధ్యతలు అప్పగించాలని బీజేపీ శ్రేణులు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికే ఇదే సరైన సమయమని పార్టీ అధ్యక్ష స్థానంలో పురంధేశ్వరి ఉంటే ఆ పని సరిగ్గా జరగదని పలువురు బీజేపీ సీనియర్ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడున్న రాష్ట్ర రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీకి కొత్త రథసారథి ఉంటేనే పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు ఉంటాయి అనేది సీనియర్ల వాదన. గత ఎన్నికల సమయంలో విశాఖ ఎంపీ టికెట్ కోసం రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు తీవ్ర స్థాయిలో ప్రయత్నించి విఫలమయ్యారు. అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న విష్ణువర్ధన్ రెడ్డి హిందూపూర్ ఎంపీ, కదిరి అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నించి భంగపడ్డారు. పార్టీలో ఎప్పటినుంచో ఉన్న ఈ ఇద్దరు నేతలకు న్యాయం చేయాలని, వారిలో ఎవరో ఒకరికి పార్టీ పగ్గాలు అందిస్తే సమర్థవంతంగా నడిపి బలోపేతం చేస్తారని బీజేపీలో ఒక వర్గం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్ష రేసులో ఈ ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు నేతలతో పాటు మరికొందరు సీనియర్ నేతలు కూడా రాష్ట్ర పార్టీ అధ్యక్ష పీఠం కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో అధిష్టానం వద్దకి కూడా ఏపీ అధ్యక్ష పదవి పంచాయతీ చేరినట్లు తెలుస్తోంది. అయితే అధిష్టానం మాత్రం అధ్యక్ష మార్పుపై ఇంకా ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఎంపీ పురంధేశ్వరి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ అపజయం పాలైన తర్వాత ఆ పార్టీకి గుడ్ బై చెప్పి 2014లో బీజేపీ గూటికి చేరారు. పార్టీలో మహిళా మోర్చాతో పాటు వివిధ విభాగాల్లో పనిచేశారు. అలాగే ఒరిస్సా రాష్ట్ర ఇన్ఛార్జిగాను వ్యవహరించారు. గత ఏడాది జూలై నెలలో ఆమె ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. అంటే పార్టీ అధ్యక్షురాలిగా ఆమె ఏడాది కాలం పూర్తి చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పురంధేశ్వరి సారథ్యంలో ఏపీలో 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాలకు బీజేపీ పోటీ చేస్తే 3 పార్లమెంట్, 6 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. ఈ విజయంతో ఏపీ బీజేపీలో కొత్త జోష్ వచ్చింది. ఇక ఈ నేపథ్యంలో ఎంపీగా ఎన్నికైన పురంధేశ్వరి సేవలను విస్తృత స్థాయిలో వినియోగించుకోవాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో భాగంగానే ఆమెను మరోసారి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలలో ఏదో ఒక రాష్ట్రానికి ఇన్ఛార్జిగా పంపవచ్చనే ప్రచారం జరుగుతోంది. పురంధేశ్వరి పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకుని ఏడాది కాలమే అవ్వడంతో అధ్యక్ష మార్పు ఉండకపోవచ్చునని ఆమె వర్గీయులు చెప్తున్నారు. పార్టీ అధ్యక్షురాలిగా మరో ఏడాది వరకు ఆమెకు అవకాశం ఉంటుందని వారు చెప్తున్నారు. గతంలో 2014, 2019 మధ్యలో విశాఖ ఎంపీగా ఉన్న హరిబాబు అదే సమయంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకకాలంలో పనిచేసిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. ఎంపీగా ఎన్నికైనంత మాత్రాన అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిన అవసరం లేదని హరిబాబు వ్యవహారాన్ని ఉదహరిస్తున్నారు. ఆ సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం, అదే సామాజిక వర్గానికి చెందిన హరిబాబు బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉండడం జరిగిందని కూడా గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ చంద్రబాబు సీఎం అయ్యారు కాబట్టి ఆ కుటుంబానికే చెందిన పురంధేశ్వరి అధ్యక్షురాలిగా ఉండడం వల్ల అటు బీజేపీకి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సమన్వయం ఉంటుందని పురంధేశ్వరి వర్గీయులు చెప్తున్నారు. ఇక ఎన్నికల ఏడాదిలో బాధ్యతలు తీసుకున్న పురంధేశ్వరి పార్టీని విజయవంతంగా నడిపారని, 3 ఎంపీ, 6 అసెంబ్లీ స్థానాలు గెలుపొందడంలో అధ్యక్షురాలిగా ఆమె పాత్ర ఉందనేది ఆమె వర్గీయుల వాదన. ఆంధ్రప్రదేశ్లో బీజేపీని బలోపేతం చేయాలంటే పురంధేశ్వరిని తప్పించి సీనియర్లకు ఇవ్వాలనేది మరో వర్గం చెబుతున్న మాట. ఈ సమయంలో పార్టీని విస్తరించాలంటే సమర్థవంతంగా పార్టీపైనే ఎక్కువ ఫోకస్ చేసే సీనియర్ నాయకుడు అధ్యక్షుడిగా ఉండాలని వారంటున్నారు. పురంధేశ్వరి ఎంపీగా ఉండడంతో పార్టీపై దృష్టి సారించే అవకాశం సరిగ్గా ఉండకపోవచ్చునని వారు విశ్లేషిస్తున్నారు. మరి అధిష్టానం దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.